వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంకొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి బిఎస్ఎన్ఎల్ నుండి వచ్చింది. సో ఇక్కడ నేను ఏమేమి పోస్ట్ని వాళ్ళు భర్తీ చేస్తున్నారు, శాలరీ ఎంత ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఉందా, ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చా, ఎగ్జామ్ ఏమన్నా కండక్ట్ చేస్తారా అని క్లియర్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. సో ఇంకెందుకు ఆలస్యం, డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. 4 పోస్టులను భర్తీ చేస్తున్నారు. లీగల్ కన్సల్ట్, రియల్ ఎస్టేట్ లీగల్ కన్సల్టెంట్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, ఏఐ అండ్ డేటా అనలిటిక్స్ కన్సల్టెంట్. సో ఈ పోస్టులను వాళ్ళు భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టులు వచ్చేటప్పటికి 7 పోస్ట్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. పోస్ట్ని బట్టి మీరు ఎక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్ ఎసెన్షియల్ క్రైటీరియా అని ఇక్కడ మెన్షన్ చేశారు, చూడొచ్చు. లీగల్ కన్సల్టెంట్ పోస్ట్కి మీరు ఎల్ఎల్బి చదివి ఉండాలి. 3 years కానీ 5 years కానీ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలని చెప్తున్నారు, అప్రూవ్డ్ అయి ఉండాలని చెప్తున్నారు. సో 60% మార్క్స్తో మీరు ఎల్ఎల్బి కనుక కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక 5 years ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్స్ కనుక చేసి ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్తున్నారు. మీరు కనుక వీటిలో పీజీ క్లాట్ స్కోర్ అట్లాంటివి ఏమన్నా ఉంటే అది కూడా మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది లీగల్ కన్సల్టెంట్ పోస్ట్కి. రియల్ ఎస్టేట్ లీగల్ కన్సల్టెంట్ పోస్ట్కి మీరు ఎల్ఎల్బి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 3 years కానీ 5 years కానీ. 5 years అంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్, ఇది ఎల్ఎల్బి కోర్సు. వీటిలో ఈ రెండిట్లో ఏది చేసినా కానీ మీరు ఈ పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ పోస్ట్, దీనికి వచ్చేటప్పటికి మీరు బ్యాచిలర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఏమేమి ఫీల్డ్లో బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని అంటే, మీరు ఇంజనీరింగ్ చేసిన, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, మేనేజ్మెంట్, కామర్స్, ఎకనామిక్స్, ఫినాన్స్, రియల్ ఎస్టేట్, వాల్యుయేషన్, వీటిలో దేంట్లో చేసినా సరే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఏఐ అండ్ డేటా అనలిటిక్స్ కన్సల్టెంట్ పోస్ట్కి మాత్రం మీరు అప్లై చేసుకోవాలి అని అంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, మీరు గ్రాడ్యుయేషన్ 60% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. ఏ ఫీల్డ్లో అంటే ఎకనామిక్స్లో కానీ, స్టాటిస్టిక్స్ ఆర్ అప్లైడ్ స్టాటిస్టిక్స్లో కానీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్లో కానీ, డేటా సైన్స్లో, బిజినెస్ అనలిటిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇలాంటి రిలవెంట్ ఫీల్డ్లో దేనిలో అయినా సరే ఏదో ఒక దానిలో మీరు 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీరు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, అది కూడా 60% మార్క్స్తో చేసి ఉండాలి. దట్ ఇన్ ఐఐటీస్ కానీ, ఐఐఎమ్స్ కానీ, ఎన్ఐటీస్ కానీ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏమేమి నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది అంటే SPSS, STATA, పైథాన్ ఆర్ SQL ఇలాంటివి మీకు తెలిసి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులు అన్నింటికీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక్కడ పోస్ట్ని బట్టి ఎక్స్పీరియన్స్ వ్యారీ అవుతుంది, ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. సో దీనికి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా అంటే లేదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కోసం రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఇది ఒక కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్. ఎగ్జామ్ అయితే లేదు. అప్లికేషన్ ఫీజు అయితే 500 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 32 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. సో మీరు చూడొచ్చు 75,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు August 8th మీరు లాస్ట్ డేట్ ఈ ప్రాసెస్కి అప్లై చేసుకోవడానికి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక వీడియోతో మేము చేస్తాను. బాయ్.